అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. పాపము కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఊళ్ళల్లో తిరగనిస్తలేరు జనం. అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఊళ్ళల్లో తిరగనిస్తలేరు జనం అనే దానికి ఇంకో ఉదాహరణ పట్టుకొని వచ్చిన. నిజంగా ఊళ్ళల్లో తిరగనిస్తలేరు కాదు కదా, కనీసం ఊళ్ళో అడుగు పెడితే గోబ్యాక్ అనే మొత్తుకునే కథ అవుతుంది ఊళ్ళ పొంట. ఊళ్ళల్లో జనం మధ్యలో తిరగాలనంటేనే కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు భయపడాల్సిన పరిస్థితి వస్తూ ఉన్నది. ఎందుకు ఈ మాట నేను అంటున్నా అంటే, ఆ ఊళ్ళకి అడుగు పెట్టే ముంగటనే ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యే కానీ ఆ కాంగ్రెస్ మంత్రి గుండె దడదడ కొట్టుకుంటా ఉన్నదట. నిజం ఇది. నిజంగా వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు ప్రచారంలో తిరుగుతూ ఉన్నారు, ధైర్యంతోనే ప్రచారంలో తిరుగుతూ ఉన్నారా అని చెప్పేసి ఏ ఒక్క ఎమ్మెల్యే ఊళ్ళ పొంటి తిరుగుతున్న ఎమ్మెల్యేల గుండెల మీద చేసుకొని చెప్పమను కావాలంటే. నిజం వల్ల వాళ్ళు ఇత్తమన్న హామీలు ఏమైనాయి, ఇత్తా అన్న గ్యారంటీలు ఏమైనాయి, ఎన్ని ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినావు ఊర్ల పొంట, ఎంతమందికి కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చినావు, ఎంతమందికి కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇచ్చినావు, మహిళలకు 2,500 రూపాయలేవి. ఇప్పుడు మేను పంట కోత అయిపోయింది, కళ్ళల్లో పోసుకున్నారు, అవి టయానికి కొన్న పాపాన ఓతలేరు, ధాన్యం వానత్త ఆగమైతా ఉన్నది, అడమైన తుఫాన్లు అచ్చిపాడైతా ఉన్నాయి అని చెప్పేసి ఎట్లరా దేవుడా అని చెప్పేసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇట్లా ఊర్ల పొంట ఇప్పుడు దున్నుకునే టైం, మళ్ళా ఈ కార్తీల అది ఏమంటారు నారు పోసుకొని పంటలకు దాన్ని సదును చేసుకునే టైం, పొలాలకు నీళ్లు పెట్టుకొని మళ్ళా పంట వేయడానికి ఏ విధంగానైతే కావాలనో ఆ విధంగా మళ్ళీ తయారు చేసుకునే టైం. దానికి దుక్కి మందని, అడుగు మందులోని, అవ్వని ఇవ్వని, దునుకానికని, డీజిల్ కానీ బొచ్చడు ఖర్చులు ఉంటాయి రైతులకు. ఇప్పుడు రైతు భరోసా పైసలు రైతుల ఖాతాలలో వేసే టైం. మరి మొన్ననే వేసినాం కదా, మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికలు పెడతాం, స్థానిక సంస్థల ఎన్నికలు పెడతామని 6 నెలల కింద వేసినాం కదా, గవే రైతు భరోసా పైసలు అనుకోండి అని చెప్పేసి చెప్పుకుంటుండ్రో, వాళ్ళ మనసుకి వాళ్ళు సమాధానం చెప్తుండ్రో ఏందో తెలియదు. కానీ మొత్తం మీద రైతులు రైతు భరోసా గురించి నిలదీస్తూ ఉన్నారు. రుణమాఫీ కానీ రైతులు రుణమాఫీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వచ్చిన ఎమ్మెల్యేలను నిలదీస్తూ ఉన్నారు. అయిన వారికి అయింది, కాలేదంటలేరు పురాగా. కానీ కాని రైతులకు మొత్తమే కాలేదు కదా, కాని రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు కదా పాపం. వాళ్ళతో మీదికెళ్ళి పైసలు కట్టిపించుకున్నారు కదా, ఆ కట్టిపించుకున్న రైతులు పాపం ఈ పైసలు కట్టిన పైసలు వాయే, మళ్ళా రైతులకు ఖాతాలలో పైసలు ఏవైతే పడతా ఉన్నాయో ఆ పైసలు కూడా కట్ చేసుకోబడతారు రుణమాఫీ కింద అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు రైతన్నలు. ఇలా ఊళ్ళ పొంట వీళ్ళు ఏ ముఖం పెట్టుకుని నిజంగానే ఓట్లు అడుగుతారు చెప్పుర్రి? మహిళల దగ్గరకు పోయి ఓట్లు అడుగుతారేమో. మహిళల దగ్గరకు పోయి ఏం చెప్తారు? మహిళలకు చీరలు ఇచ్చినాం, మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చినామని చెప్పేసి మహిళల దగ్గరకు పోయి అడుగుతారేమో. ఇంకా మరి మిగతా హామీలు కూడా అడుగుతారు కదా వాళ్ళు. నెలకు 2,500 రూపాయలు ఏమైనాయి సారా అని అడిగితే వీళ్ళు ఏం చెప్తాండ్రు? బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు చేయకపోయి ఉంటే మేము ఈ హామీలను కొత్త పాట రాగమందుకున్నారు. మళ్ళా పాడిందే వాడితే జనం ఇంటలేరు, పాడిందే వాడితే జనం మనల్ని నమ్మే పరిస్థితి లేదు. ఏమైనా కేసీఆర్ అప్పులు అని చెప్పేసి మొత్తుకున్నాం, కాళేశ్వరంలో అవినీతి అని మొత్తుకున్నాం. ఇలా మనం అవన్నీ ముందుగానే తెలిసినప్పటికీ కూడా అసెంబ్లీ ఎన్నికలలో హామీలు ఇచ్చినాం. కాబట్టి ఇలా కొంచెం పాట పాతదే, కానీ పాత సీసాలో కొత్త సారాయి అన్నట్టు, మొత్తం మీద కొత్త సీసాలో పాత సారాయి అన్నట్టు పాట పాతదే, కానీ దాన్ని కొంచెం మాడిఫై చేసి పాడితే మన జనాలు వింటారేమో అని చెప్పేసి ఆలోచన చేసుకొని ఏం చేస్తూ ఉన్నారు అని అంటే, కేసీఆర్ అప్పులు చేయకపోయి ఉంటే ఇలా హామీలు ఇచ్చుంటుమి, హామీలు ఇంకా కొన్ని ఎక్కువ అమలు చేసి ఉంటుమి అని చెప్పేసి కొత్త రాగం అందుకున్నారు. ఆనాడు మీరు హామీలు ఇచ్చినప్పుడు హామీలలో చెప్పుక తిరిగింది కూడా కేసీఆర్ అప్పుల కుప్ప చేసిండు, మేము అన్నిత్తము ప్రజలకు అప్పుల కుప్ప చేయము అని చెప్పేసి మాట్లాడిరు. కానీ కేసీఆర్ చేసిన అప్పు 10 ఏళ్ళ అప్పు ఈక్వల్ టు రేవంత్ రెడ్డి సర్కార్ 2 ఏళ్ళ అప్పుతోని సమానం. 2 ఏళ్లలో 2,64,000 కోట్ల రూపాయల అప్పులు చేసిండ్రు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మరి ఏమన్నా పథకాలకు పెట్టిరంటే ₹1 పథకాలకు పెట్టదు. మరి నెలకు 8,000 కోట్ల రూపాయలు మిత్తులు కడతానమంటారు. కాగు లెక్కలు బయటకు తీస్తే కనీసం 2,000 కోట్ల రూపాయలు కూడా పురాగా గడతలేరు నెలకు అని చెప్పేసి కాగు లెక్కలు అట్లుండి. రైట్, మొన్న ఖానాపూరు పెంది అని చెప్పేసి ఓ మండలం ఆ ఊర్లకు పోతే వెడుమ బొజ్జును నిలదీస్తే ఏమైనా ఇందిరమ్మ ఇండ్లనంటే నాకేమైనా తీటనా సేవ చేయడానికి అని చెప్పేసి మాట్లాడిండు వెడుమ బొజ్జు. తర్వాత ఏం సమాధానం చెప్పిండు? పోయిన ప్రభుత్వం ఏమిచ్చింది 10 ఏళ్లలో మీ పేదలకు ఏం చేసిందంటే రైతులకు రైతు బంధు వేసిండ్రు అని చెప్పేసి ఒక్క మాటతోని నోరు ముయించుండ్రు, వెడమబోజు నోరు ముయించుండ్రు ఆ ఊరు జనం.
తాత తీసినంత పని చేసిండ్రు, అది కూడా చూసిండ్రు. అయితే నిన్న ఏం చేసిండ్రు పాపం వెడమ బొజ్జు. సరే కొంతమంది తిరుగుతా ఉన్నారు, ఆ తిరిగేటోళ్ళు కొంతమంది బెదిరింపులు చేసుకుంటూ తిరుగుతారు, కొందరేమో ప్రజా సమస్యలు ఇనుకుంటా తిరుగుతారు. వాళ్ళకి ఆవేశం ఉండదా, వాళ్ళకి బాధ ఉండదా, మనకు నిధులు రాక మనం ఎంత తండ్లాడుతున్నామో, మనం ఎంత బాధపడుతున్నామో, మనం ఎంత ముఖ్యమంత్రి మీద కోపంతో ఉన్నామో, మనం ఎంత నియోజకవర్గాల ఇన్ఛార్జీల మంత్రుల మీద, జిల్లాల ఇన్ఛార్జీల మంత్రుల మీద ఎంత గుస్స మీద ఉన్నామో ఇలా మన మీద కూడా జనం ఉంటారు అని చెప్పేసి కొంతమంది అట్లా తొంభదోలు పోయేటోళ్ళు ఉన్నారు. కానీ పాపం వెడమ బొజ్జును మాత్రము పగబట్టినట్టే చేస్తారు. ఎందుకంటే వెడమ బొజ్జు తిరుగుతాండు ఊళ్ళల్లో, ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు కూడా తిరుగుతా ఉన్నారు. ఆ వెడమ బొజ్జును మళ్ళా నిలదీసిండ్రు. ఆ ఊరు మంచిర్యాల జిల్లా జన్నారం మండలము దేవునిగూడ గ్రామంలో వెడమ బొజ్జును మళ్ళొక్కసారి నిలదీసిండ్రు ఊరు జనం. దేవునిగూడ అనే ఆ జన్నారం మండలము, ఇటు పోతే మంచిర్యాల జిల్లా జన్నారం మండలం దేవునిగూడ అనే ఊర్లే సర్పంచ్ ఎన్నికల ప్రచారం కోసం ఆ సర్పంచ్ అభ్యర్థి తరపున పోటీ చేయడానికి వేయండు ముఖ్యమంత్రి. పోటీ చేసే అభ్యర్థి తరపున ప్రచారానికి వేయండు వెడమబొజ్జు, కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడమబొజ్జు, ఖానాపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడమబొజ్జు. ఆ వెడమబొజ్జును ఇట్లా నిలదీస్తా ఉన్నారు. ఇచ్చిన హామీలు ఏడవైనాయి, ఏం చేసినావు, ఒక్క హామీ కూడా అమలు చేయలేదు అని చెప్పేసి ఆమె నోరు మూపిస్తాను అందరు కూడి. ఇప్పుడు ఏమంటాడు, ఆమె అడుగుతాంది, ఆమె మండింది, ఆమె కడుపు మండింది, ఆమె అడుగుతాంది. ఏమంటాడు, ఒర్రకు లేకపోతే వింట విను లేకపోతే లేదని. మరి ఆనాడు ఓటేత్తేయి లేకపోతే అనపోతివి సారు, ఎందుకు అనకపోతే మీ కాంగ్రెస్ వాళ్ళు అవ్వతోడు బాన్సని మీ కాలు మొత్తం మీరు కాంగ్రెస్కే గుద్దురు ఓట్లు అన్నారు. మరి ఇలా ఇంటిను లేకపోతే లేదని చెప్పేసి అంటే ఎమ్మెల్యే రాగానే పదవి రాగానే కొమ్ములు నెత్తికెక్కినాయి, అయిపోయిందా? ఇట్లుంటుందా కథ? మహిళలకు కొంతమందికి చీరలు ఇచ్చిరు, కొంతమందికి ఇయ్యలేరు. ఎందుకు ఇయ్యలేరు? మళ్ళీ అందరికి ఇచ్చినామని చెప్పేసి కాంగ్రెస్ పేడ్ ఆర్టిస్టులు చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్నారు. ఎవరికి ఇయ్యలే. మున్సిపల్ ఎన్నికలు ఏవైతే అవుతాయో, లేకపోతే కొన్ని గ్రామాలలో సర్పంచ్ మున్సిపాలిటీల కింద ఉన్న ఊర్ల పొంట సర్పంచ్ ఎన్నికలు ఉండవు కాబట్టి, వాళ్ళ కౌన్సిలర్ ఎన్నికలు ఉంటాయి కాబట్టి ఈ ఇందిరమ్మ చీరలు ఆ ఊర్ల పొంట ఇయ్యలే. ఉన్నాయి, ఇవి కావాలంటే మున్సిపాలిటీల కింద ఉన్న గ్రామాలలో పోయి మీరు అడుగుండ్రి. ఇందిరమ్మ చీరలు ఇదొక్క ఉదాహరణ చాలు. గ్రామ పంచాయతీ ఎన్నికల కోసమే, సర్పంచ్ ఎన్నికల కోసమే మహిళలకు చీరలు వంచిండు రేవంత్ రెడ్డి అని చెప్పడానికి ఇదొక్క ఉదాహరణ చాలు, అంతకు పెంచి లేవు. మున్సిపాలిటీల కింద ఉన్న గ్రామాలలో గ్రూపులు లేవా? డ్వాక్రా గ్రూపులు లేవా? మహిళా సంఘాల గ్రూపులు లేవా? మరి ఎందుకు సర్పంచ్ ఎన్నికలు అయ్యే జాగాలలోనే ఎంపిక చేసుకొని వాళ్ళకు చీరలు ఇచ్చిండ్రు? మున్సిపాలిటీల కింద చీరలు ఇవ్వలేదోళ్ళ. మీరు కావాలంటే మీకు డౌట్ ఉంటే, ఇది అబద్ధమని అనిపిస్తే మున్సిపాలిటీల కింద ఉన్న ఊళ్ళలోకి పోయి చీరలు ఇచ్చిరా అని చెప్పేసి అడుగుర్రి. రేవంత్ అన్ననే ఒప్పుకున్నాడు, గ్రూపులలో లేని మహిళలకు చీరలు లేలేము, ఖాళీ ఉన్న మహిళలకే ఇచ్చినామని చెప్పేసి. అంతకుముందు నాలెక్క కప్పనోరు వేసుకొని మొరిగినోళ్ళ నోరంతా ఒక్క మాటతో ముయించిండు రేవంత్ అన్న. నిజమేది రైట్. మొత్తం మీద వెడమబొజ్జు నిలదీసింది ఆ మహిళ. వీళ్ళేంది, ఈ మహిళలు ఊకో చెప్పేది అంటారు. ఈ మహిళలకు వచ్చినాయి, ఆ మహిళకు ఆమె రాలేదు కాబట్టి ప్రశ్నించింది. ఇత్తమన్న హామీలు ఏమైనా అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నారు, నిలదీస్తూ ఉన్నారు. అందరు ఎగవాడుర్రి, ఆమె మీదకి ఎగవాడుర్రి.
ఇచ్చిన హామీలు ఏడవైనా అని చెప్పేసి అందరు ప్రశ్నిస్తా ఉన్నారు. ఎక్కడ ప్రచారం అయితే ప్రశాంతంగా కొనసాగుతలేదు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పోయిన కాడ ఇంకా ఘోరం పరిస్థితి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పోయిన కాడ అందరు ఎమ్మెల్యేలు తిరుగుతలేరు, ఇంకా కొద్దిమంది ఎమ్మెల్యేలు తిరుగుతూనే ఈ పరిస్థితి ఉన్నది. ఇంకా ఊర్లో పొంట రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 64 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తిరిగితే ఏ విధంగా ఉంటుందో పరిస్థితి మనం ఊహించుకోవచ్చు. పాపం వెడమబోజుకు వచ్చిన కట్టం పగోళ్ళకు కూడా రావద్దు. ఏడవైనా నిరసన సెగలే, ఏడవైనా జనం మర్రబడతా ఉన్నారు, ఏడవైనా జనం తిరుగుబాట్లు లేవనెత్తా ఉన్నారు. జనం కూడా రియలైజ్ అయ్యిండ్రు ఇదే కరెక్ట్ టైం, మనం తువ్వాల్లో ఇటుక బిడ్డ పెట్టి కొట్టడానికి రెడీగా ఉండాలని చెప్పేసి వాళ్ళు డిసైడ్ అయ్యిండ్రు. ఇగో ఇది కథ. ఏడవైనా ఇచ్చిన హామీలు ఏమైనా ఏం అమలు చేసిండ్రు, ఎట్లా ఏం కథ, ఇగో ఇట్లనే ప్రశ్నిస్తా ఉన్నారు. సమాధానం చెప్పలేక కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు వెనుదిరగాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉన్నది. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి.